సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా సర్జరీయా? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, జంగారెడ్డిగూడెం. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం మాట్లాడుకుందాం. ఈ 2 వీక్స్లోనే మనకు ఒక 3-4 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. అందులో ఎన్ని మెడికల్ మేనేజ్మెంట్ అంటే 2 మెడికల్ మేనేజ్మెంట్ చేసాము, 2 సర్జికల్ మేనేజ్మెంట్ చేసాం. అంటే 2 మందులతోని 2 ఆపరేషన్తోని. సో యాక్చువల్గా ఆపరేషన్ లేకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీస్ వస్తే మనకి ట్రీట్మెంట్ అవుతుందా అంటే అవుతుందండి. మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మనం ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తాము అని అంటే బీటా హెచ్సిజీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ని సీరియల్గా మనం చేసుకుంటూ వస్తాము. ఆ టెస్ట్ని బట్టి మనము ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిల్లో కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుందా అంటే కాదు. అన్రప్చర్డ్ అంటే పగిలిపోకుండా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా మీరు ఎంత ఎర్లీగా స్కాన్కి వెళ్ళి ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయితే అంత ఎర్లీగా మనము మెడికల్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా సర్జరీయా? కాదు.